హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నాటు రవ్వ ఉప్మా ఎలా చేద్దామో చూద్దాం. దీన్ని దొడ్డు రవ్వ అని కూడా అంటారు. షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తింటారు. దీన్ని ఎలా చేద్దామో చూద్దాం. నేనైతే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నాటు రవ్వ ఇలా కొద్దిసేపు వేయించుకున్నాను. ఆ తర్వాతకి ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. అలా మళ్ళా అదే మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక నేను ముందుగా ఆనియన్, పల్లీలు, శనగపప్పు, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, పచ్చిమిర్చి అలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇలా జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు, క్యారెట్ వేసుకున్నాను. అవి డీప్ ఫ్రై చేసుకున్నాను. రెడ్గా డీప్ ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ కూడా అలా రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకుంటేనే ఉప్మా టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నాను. అలా మాడిపోకుండా అలా ఒక 2 minutes అలా కలుపుకొని ఆ తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. ఇలా కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes అలా కలుపుకున్నాను మాడిపోకుండా. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నాను. గ్యాస్ స్లిమ్గా పెట్టి ఒక 2 minutes మూత పెట్టి ఉంచుకున్నాను. ఆ తర్వాత తీసి మళ్ళీ కలుపుకున్నాను మాడిపోకుండా. ఇలా ఎందుకంటే మాడిపోకుండా ఉంటేనే ఉప్మా టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత వాటర్ పోసుకున్నాను. తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అడుగుకి వెళ్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం కరిగే వరకు అలా కలుపుతూ ఉండాలి. అలా కలిపితే మొత్తం పడుతుంది. ఆ తర్వాత ఒక 10 minutes ఉంచుకున్నాను. ఆ తర్వాత వాటర్ ఎలా మరుగుతున్నాయో చూసారా? ఇలా వాటర్ మరుగుతేనే ఉప్మా టేస్ట్ ఉంటుంది. ముందుగా వేసుకోకూడదు. వాటర్ మరిగాకనే ఉప్మా రవ్వ ఇలా వేసుకోవాలి. అలా రవ్వ వేసుకున్నాను. ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఎందుకంటే నాటు రవ్వ కాబట్టి కొంచెం మంచిగా మెత్తగా ఉడికితేనే ఉప్మా టేస్ట్ వస్తుంది. ఇలా గడ్డలు కట్టకుండా, లేదంటే ఉప్మా ఉండలు కడుతుంది. ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఒక 2 minutes కలిపి మళ్ళీ కొంచెం గ్యాస్ పెద్దగా పెట్టి ఇలా మూత పెట్టి ఉంచుకోవాలి. చూసారా, ఉప్మా అయింది. ఎంత సింపుల్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా తింటారు ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే అండి, నేను కొద్దిసేపు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి నాటు రవ్వ ఉప్మా రెడీ. మీరు కూడా ఇలా చేసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, నేను ఆ తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. మీ సైడు ఈ ఉప్మాను ఏమంటారో కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.